తనను నమ్మి రాయలసీమ వాసులు ముఖ్యంగా 52 స్థానాల్లో 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టడం జరిగింది. అయితే వారికి ఇప్పటిదాకా ఎలాంటి న్యాయం చేయకపోగా, అంటే స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో అయినా, ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి అయినా, ఆ ప్రాంతంలో అభివృద్ధికైనా ఏది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేయకపోగా కర్నూలు రాజధాని అని ఏదో కొత్తగా చెప్పాడు. కానీ ఇప్పుడు కొత్త రాగం బయటికి తీసాడు. విశాఖపట్నమే రాజధాని, నేను రేపు గెలిస్తే ప్రమాణ స్వీకారం అక్కడే చేస్తాను అని రాయలసీమ వాసుల్ని కంప్లీట్గా వదిలేశాడు. అంటే గడిదిగుడ్డు వాళ్ళ నేను ఎంత తన్నినా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా వాళ్ళు నాకే ఓటేస్తారనే మరి ఇంటెన్షన్లో ఉన్నాడో, లేకపోతే విశాఖ ప్రజానికం అంటే ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి వీక్ అయిపోయాడు కాబట్టి అక్కడ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం జరుగుతుందో ఏదైనా పక్కన పెడితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి 3 క్యాపిటల్ స్టాండ్ కాస్త మళ్ళీ 1 క్యాపిటల్లోకి మారిపోయింది. రేపు మళ్ళీ గెలవగానే విశాఖే క్యాపిటల్ అని చెప్తున్నాడు. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఈ నిర్ణయం, ఈ స్టేట్మెంట్ వెనక ఉన్న గుట్టేంటి, రహస్యం ఏంటంట? తోటరాముడు, పాతాళ భైరవ సినిమాలో తోటరాముడు రాజుగారు పిలిచి, ఎలా తోటరాముడా నువ్వు మా ఊరిని కొట్టావంట కదరా అని అంటే, నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా రాజా అని అంటాడు. ఇప్పుడు మీకు నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా అని మీరు నిజాలను గ్రహించడంలో మనం కూడా పొరపాటు పడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహ చిత్రాన్ని, ఆయన మాటల్ని మనం చాలా తేలిగ్గా తీసేస్తున్నాం, ఎగతాళిగా చూస్తున్నాం. కాదండి, మొండివాడు రాజు కంటే బలవంతుడు, మనమే చెప్తాం. మీరు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, ఆయన విధానం చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది? నెల్లూరు జమీన్ రైతు పత్రిక ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ గారు తేజ న్యూస్ వీక్లీలో పత్రిక ఎడిటర్గా పనిచేశాడు. ఆ పత్రికలో కృష్ణా గుంటూరు జిల్లాల ప్రత్యేక ప్రతినిధిని నేను. ఆయన రాస్తూ రాజశేఖర రెడ్డి గారి గురించి, తల గొప్పదా గోడ గొప్పదా అని అంటే ఎవరన్నా పందెం కలిసి రాజశేఖర రెడ్డి గారితో, రాజశేఖర రెడ్డి గారు తన తలని గోడకు గుద్దుకుని నా తలే గొప్పది అని అంటాడు. అంటే రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వాన్ని చెప్పడానికి వాడిన పదవి. ఈ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది అదే. నేను రేపు గెలవగానే విశాఖపట్నంలో ప్రమాణం స్వీకారం చేస్తా, చాలా స్పష్టంగా నిర్భయంగా. ఇక్కడ రాయలసీమకు ద్రోహం చేసిండా, ఉత్తరాంధ్రకు ద్రోహం చేసిండా, అమరావతికి ద్రోహం చేసిండా అని కాదు. అతను ఒక పంతం. అతను విశాఖపట్నమే రాజధాని, న్యాయస్థానం చెప్పింది కాదు అని వినలా. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, 10 సార్లు స్టే అడిగాడు, ఇవ్వలా. 3 రాజధాని బిల్లుని వెనక్కి తీసుకున్నాడు, మళ్ళీ ఉందన్నాడు, పండక్కి పోతానన్నాడు, సెలవులకు పోతానన్నాడు, ఋషికొండను గుండు చేశాడు, బ్రహ్మాండమైన రాజసం కట్టాడు, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎక్కడ ఆగల జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ప్రజాస్వామిక దేశం కాబట్టి భారత రాజ్యాంగం, ఆ న్యాయస్థానాలు అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆపినాయి తప్ప ఏ వ్యవస్థ ఆపలాయన, లేకపోతే ఈ పాటికి ఎప్పుడు వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఈ రోజున పొరపాటు ఏదైనా జరిగితే, రేపు 2024 ఎన్నికల్లో పొరపాటు జరిగితే, రాజకీయంగా తప్పిదం జరిగితే, నిజంగానే ఆయన వస్తే అమరావతి చచ్చిపోయినట్టు, చంపేసినట్టు. ఇక్కడ అమరావతి మీన్స్ నాట్ ఏ 29 విలేజెస్, 29 గ్రామాలు, 28,000 మంది రైతులు, 34,000 ఎకరాలు కాదు అమరావతి అంటే. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి, నెల్లూరుతో సహా 6 జిల్లాల ప్రాంత ప్రజల నాడీ కేంద్రం, 2,80,00,000 మంది కేంద్రం అది. విజయవాడ, గుంటూరు జంట నగరాలు. అలాంటి ప్రమాదం ఉంది. అదే ప్రమాదం జరిగితే, ఇప్పటివరకు శాంతియుత ఉద్యమాలు చూశారు, రేపు ఆత్మాహుతి ఉద్యమాలు చేస్తాం. ఇది ప్రజల మాట చెప్తున్నా. రాజకీయాలను తీసి మడిసి సంకన పెట్టండి. పాలకులు తప్పు చేస్తే, ప్రజలు ఉద్యమాలు చేస్తే, ఒక ప్రాంతాన్ని విద్వేషంగా నరికే ప్రయత్నం చేస్తే, బాబాయిని చంపినట్టుగా గొడ్డలు పెడుతూ ప్రాంతాన్ని కూడా నరుకుదాం అనుకుంటే జరగబోయేది మధ్యాంధ్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేసి తీరుతాం. నేనే చెప్తున్నాను, ఆత్మాహుతి దళాలు అవుతాం. ఎందుకంటే 51లో
విజయవాడ రాజధాని కావాలి, 1 కోటితో తీసుకెళ్ళారు. ఇప్పటికీ కూడా రాయలసీమలో ఆ ప్రత్యేక గ్రేటర్ రాయలసీమ స్వరం దగ్గల, ఆ స్వరం మానల. 1600 రోజులు చేసిన అమరావతి ఉద్యమం ఇంత దేదీప్యమానంగా జరిగి 3 ప్రాంత ప్రజల మన్నికను వాళ్ళ అభిమానాన్ని చూరగొన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నేను వెళ్ళిపోతానంటున్నాడు. అంటే ఏంటి అంటే ఈ 3 ప్రాంత ప్రజలు వాళ్ళ ఇలాంటి తాయిలు వేస్తే, ఇలాంటి వాగ్దానం చేస్తేనే నాకు ఓట్లు వస్తాయని ఆయన భావన. అంటే ఒక ప్రాంత ప్రజల్లో విభజన బీజం 3 రాజధానులతోనే పడింది సార్. ఇప్పుడు మీరు అన్నది బాగుంది, అంటే నేను కాదన్నా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు రేపు వద్దన పొరపాటుని గెలిస్తే అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి అన్యాయం జరుగుద్ది. ఓకే, మరి ఇక్కడ ప్రజానీకం మీరు ఏదో ఉద్యమం చేస్తానన్నారు కదా, మధ్యాంధ్ర ఉద్యమం ఏదో, మరి అక్కడ ప్రజానీకం అక్కడ ఉన్న నాయకుల్ని గెలిపించుకోకపోతే, అంటే జగన్కి వ్యతిరేకంగా ఎవరు నిలబడినా వాళ్ళని గెలిపించుకోకపోతే, మరి మీరు చేసిన ఉద్యమానికి శాంచుయిటీ ఉండదు కదా. మొన్నే మీరు అన్నట్టుగా అమరావతి ప్రకటించిన తర్వాతే అక్కడ తెలుగుదేశం ఓడిపోయింది కదా. మరి ఏంటి దీని మరి స్పష్టమైన కారణం? సుబ్బు గారు, ఎన్నికల యుద్ధం ఎవరు చేస్తారు? రాజకీయ పార్టీలు చేస్తారు. అవును, మీరు నేను చేయను కదా. నువ్వు ఒక గుడ్డు గుర్రాన్ని నువ్వు అభ్యర్థిగా నిలబెట్టావు అనుకోండి, ప్రజలు గెలిపిస్తారా? నాయకుల్ని చూసి గెలిపించమంటున్నారు, కాదని మనం అనం. అంటే టీడీపీ గుడ్డు గుర్రాలను పెట్టిందంటారా? టీడీపీ అని కాదు, అందుకనే అమ్మ అంటే నీ అమ్మ అనే స్వభావం వచ్చేసింది. నేను చెప్తున్నా వినండి, అధికార పార్టీ చేస్తున్న పనిని నువ్వు దాన్ని ఛిద్రం చేసే విధంగా ప్రతిపక్ష పార్టీకి ఉండాలి. ఈ రోజున 1600 రోజులు ఉద్యమం తర్వాత అసలు తాడికొండలో అభ్యర్థి నిలబడకూడదు, వైసీపీ అభ్యర్థి నిలబడకూడదు, భయపడాలి, డిపాజిట్లు దక్కవని. కానీ అభ్యర్థి నిలబడ్డాడు. 2500 రూపాయల పెన్షన్ 5000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఏంటి? 1 కుప్పం, 2 మంగళగిరి, 3 తాటికొండ. వీటి మూలాన వీటిని చెప్తున్న రాజకీయ పార్టీ యొక్క విశ్వసనీయత మీద దెబ్బతీయడం. నువ్వు ఆ యుద్ధం ఎలా చేయాలి అనేది ప్రతిపక్ష పార్టీలు చేయాలి. నేను ఉద్యమకారుడిగా మాట్లాడుతున్నాను. నష్టం జరిగితే ప్రజలు ఉద్యమాలు చేస్తారు. అమరావతి ఉద్యమం చేసింది కూడా ప్రజలే. ఈ రోజు నన్ను రాజకీయ పార్టీలు చేయలేదానని, రాజకీయ పార్టీలు ఏం చేసినాయి? మద్దతు పలికిని అన్నదండగా ఉన్నాయి. నేను అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతి జెండా ఉండాలి, అమరావతి ఒక కంఠం వినబడాలి. ఇప్పుడు చట్టసభల రక్షణ అండి. ఈ రోజున మీరు అన్నారు, నిజంగా అటువంటి ప్రమాదం జరిగినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఇలాంటి కుట్ర మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇప్పటికే సగం నాశనం అయ్యింది. మీరు ఒక మాట వినండి, విశాఖపట్నాన్ని 10 ఏళ్లలో హైదరాబాదు, బెంగళూరుని మించిన రాజధాని చేస్తానంటున్నాడు. 10 ఏళ్లలో. 5 ఏళ్లలో అమరావతిని ఏం చేసావు? అరణ్యం చేసావు. పులులు తప్ప పాములు తిరుగుతున్నాయి. ఇక పులులే తిరగాలి, రేపు పులులు తిరుగుతాయి. రేపు 10 ఏళ్ల తర్వాత విశాఖపట్నాన్ని ఏం చేస్తావు? అది అడుగవుతుంది. ఇప్పుడు 2019కి ముందు నేను తాటికొండలో ఇల్లు కట్టుకున్నాను, రాజధాని ఇక్కడే ఉంటాను అని అన్నావు. పాయే, నాశనం అయ్యే. ఇప్పుడు 24లో విశాఖపట్నంలో ఇల్లు కట్టుకుంటా, అక్కడే ఉంటా, ఇదే రాజధాని అంటున్నావు. మళ్ళీ తర్వాత ఏమంటావు? అంటే ఈ విచ్ఛిన్నకరమైన విధానం, పాలకుల్లో ఉండే స్వభావాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. 3 ప్రాంత ప్రజలు, ఈ 3 ప్రాంతాలు కాదు, ఒక రాష్ట్రము, మనం అన్నదమ్ముల్లాగా బతకాలి, మన కళ్ళ ముందు నిర్మితమైన రాజధాని, అది మధ్యస్థమైన భావం ఉంటే సమైక్యంగా ఉంటుంది. లేకపోతే భిన్నత్వమే వస్తుంది. అసలు ముఖ్యమంత్రి గారి కోరిక అదే. అసలు సాధారణంగానే అమరావతి ఉద్యమంలో 3 ప్రాంతాలలో కొట్టుకోవాలి సార్. ముఖ్యమంత్రి గారి కోరిక అది. మేము కొట్టుకోపోవడానికి కారణం ఏంటంటే మేము శాంతియుత ఉద్యమాలు చేశాం. మేము ముఖ్యమంత్రి ఫ్లెక్సీలను కనుక తగలబెట్టినట్టయితే, ముఖ్యమంత్రి ఫ్లెక్సీల దగ్గర ఆయన మీద దిష్టిబొమ్మను మేము దగ్ధం చేసినట్టయితే రాయలసీమలు గొడవ వచ్చేవాళ్ళు. ఇప్పటికే మేము ట్యాక్సీలు కడితే మీరు అమరావతి కట్టుకుంటారని సుబ్బు గారు మాట చెప్తా, అమరావతి నిర్మాణం చేయడానికి 1,00,000 కోట్ల రూపాయలు కావాలన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు 5 ఏళ్ళు ఎక్కడి నుంచి పరిపాలన సాగింది చెప్పండి? అమరావతి నుంచేగా. ఎన్ని లక్షలు పెట్టిండు సార్? పోనీ 1,00,000 కోట్ల రూపాయలు ఆయనకి ఇస్తే అవుతాడా అమరావతిని? లంచం ఇస్తే ఈయన కనుక ఢిల్లీ వెళ్ళి బ్యాగులు ఇచ్చినట్టుగా రైతులందరూ చందాలు వేసుకొని 1,00,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారికి ఇస్తే అప్పుడు అమరావతి రాజధాని అంటాడా? నాకు అదే కనిపిస్తుంది. రూపాయి బిల్ల పెట్టిండండి, కానీ అక్కడి నుంచే రాజధాని పరిపాలన జరుగుతుంది కదా. గత ప్రభుత్వం 3 ఏళ్ళు పరిపాలించింది కదా, మరి దీన్ని ఏమంటాం? అయితే ఇప్పుడు మీరు అనుకుంటున్న మీ ప్రాంతం, మీరు పోరాటం చేసిన ప్రాంతంలో
ఒక రకంగా భూముల్ని నిరుపేదలుగా రాసిస్తున్నట్టుగా అక్కడ ఒక సీడ్ క్యాపిటల్ ఏరియాలో కోర్టు ఆగమని చెప్తున్నా ఈయన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి ఆ ప్రాంతాన్ని నాశనం చేసే ప్రణాళికలు రచించాడు, ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. మరో పక్క నుండి ఈ యొక్క సచివాలయాన్నే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి తాకట్టు పెట్టి, అంటే మీరు కట్టేసిన భవనాన్ని కూడా, అంటే తెలుగుదేశం కట్టిన భవనాన్ని కూడా ఈరోజు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పెట్టేశాడు, ప్రయత్నమే లేదు, ఇంకా అయిపోయింది అదంతా. ఇంకా మరి ఇంకో అవకాశం ఇస్తే మీరు అన్నట్టుగా చచ్చిపోద్ది. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం దీన్ని గ్రహించి రేపొద్దున జగన్కి వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉంటుందా? సుబ్బు గారు, మీరు భాగ్యనగరంలో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ బాధలు మీకు అర్థం కావు. నేను కాదంటలేదు, చెప్తున్నా వినండి. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు చాలా చిన్న విషయాలు కావు. నేను ఒక డైలాగ్ చెప్తా. తాటాకు చెప్పుల్లో కుందేళ్ళు బెదరం, ఉత్తర కుమార ప్రగల్భాలకు ఓట్లు రావు, చెప్తే సుఖం లేదు. మేము కేజీఎఫ్ పరిపాలనలో ఉన్నాం. కేజీఎఫ్ పరిపాలన అండి అది. చారిత్రక తప్పిదం ఏమైనా జరుగుతుందేమని భయపడుతున్నాం. పొరపాటు జరిగితే 4,8,00,000 మంది వేసే ఓట్లు సార్ అవి. మీరు నేను డిసైడ్ చేసేది కాదు. నేను ఒక ఇంటర్వ్యూలోనో మీరు ఒక ఇంటర్వ్యూలోనో ప్రజలు అలా చైతన్యవంతం రాదు. అది ప్రతిపక్ష పార్టీలుగా చేయాల్సిన బాధ్యత. కులాలు, మతాలు, భిన్న స్వరాలు, భిన్న చైతన్యాలు. కూలుడికి ఒక చైతన్యం ఉంటుంది, రిక్షావాడికి ఒక చైతన్యం ఉంటుంది, భవన నిర్మాణ కార్మికుడికి ఒక చైతన్యం ఉంటుంది, మేధావికి ఒక చైతన్యం ఉంటుంది, మీకు ఒక చైతన్యం ఉంటుంది, నాకు ఒక చైతన్యం ఉంటుంది. అంటే ఇంత ప్రమాదకరమైన ఎన్నికలు మాకు. నాకు తెలిసి రేపు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మరణ శాసన ఎన్నికలు సార్ ఇవి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గనక గద్దెనెక్కితే ఆ ప్రతిపక్ష పార్టీలు టోల్ ఫీజు కట్టి జగ్గేపేటలో ఎంటర్ అవ్వాలండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా జగ్గేపేటతో టోల్ గేట్ దగ్గర ఫీజు కట్టి ఎంట్రన్స్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్లోకి. పరిపాలన అలా ఉంటుంది. మొన్న మనం చూసాం ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే అంత దుర్మార్గంగా ఉంటుంది. వ్యవస్థలు మొత్తం ఆయన పాదాక్రాంతమైంది. మీరు చూశారు కదా, 5 సంవత్సరాలు 5 మాసాల వరకు ఒక కోటి కత్తికి బెయిల్ రాలేదని. ఇదే చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉంటే గడగడ రాష్ట్రం వణికిందని, ఎంతమందిని 101 సార్లు న్యాయస్థానాలు చెప్పినా పాటించలేదని, అమరావతి విషయం కానీ ఏ విషయం అయినా సరే, ఆఖరికి అంగన్వాడీ టీచర్ను కూడా పొత్తి కడుపులో చెయ్యేసి అరెస్ట్ చేసే పరిస్థితి చేస్తే ఏం చేశాం? రాజ్యం అలా చేస్తుందంటే ఇప్పుడు ఐఏఎస్ వైపీసీ అయింది, ఐపీఎస్ వైసీపీ అయింది. నువ్వు కలెక్టర్లు, డీజీపీలు, పోలీస్ అధికారులు సలాంగిరి కొడుతుంటే, గులాంగిరి చేస్తుంటే వ్యవస్థ కొడాలని ఏమంటాడు సార్? ఏముంది? బ్యాంకుల తర్వాత తనఖా బెట్టరా? ఏముంది? సచివాలయం అంటే 10 ఎకరాలు. సచివులు కూర్చునే సచివాలయం, ఒక రాష్ట్ర రాజధాని సచివాలయాన్ని ఆఫ్టర్ ఆల్ సచివాలయం ఏ తాకట్టు పెడితే తప్పేంటి అని చెప్పేసానని గులాంగిరి చేసే శాసనసభ్యులు ఉన్న చోట ఎలా ఉంటుంది చూడండి. అందుకని వ్యవస్థ అలా ఉంది. కాబట్టి మీరు అడిగిన మాట ప్రకారంగా ఇప్పుడు ప్రజలు అలర్ట్గా ఉండాలి. మధ్యాంధ్ర ప్రాంత ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంలో ఎమ్మెల్యేలే రక్షణ కవచం. ఈ రోజున ఆయుధం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు అధికారమే. తప్పనిసరిగా ప్రతిపక్ష పార్టీలను గెలిపించుకుంటేనే జగన్మోహన్ రెడ్డి గారిని దించగలుగుతాం. అంత తప్ప వేరే ప్రక్రియ లేదు. కాబట్టి చాలా చాలా జాగరూకతతో ప్రజలు చాలా చైతన్యవంతంగా అసలు పార్టీలను కూడా తీసి పక్కన పడేసేసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు వేయాలి ఒక నినాదం మీద ప్రజలందరూ కూడా పిలుపునిచ్చుకొని పోటీ చేయాల్సిన అవసరం రాష్ట్రానికి అదే శ్రీరామ రక్ష అవుతుంది.